చందమామ ఆడియో కథలు. ఈరోజు మనం 1971 మార్చి చందమామ సంచికలో వచ్చిన రాజుగారి యుక్తి అనే కథ విందాం. రచన ఐ వెంకటేశ్వరరావు గారు. ఒక నగరంలో ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను నగల వ్యాపారం చేయడమే కాక నగలు కుదవ పెట్టుకొని కొద్ది వడ్డీకి అప్పులు కూడా ఇచ్చేవాడు. అయితే అతను అమాయకులు, అసహాయులు అయిన బాకీదారులను మోసం చేసేవాడు. ఆ పని ఎలా చేసేవాడంటే, వాళ్ళు బాకీ తీర్చినప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టిన అసలు నగలకు బదులు మాయ బంగారంతో చేసిన నకిలీ నగలు ఇచ్చేవాడు. వాళ్ళు ఆ సంగతి తెలుసుకునేవాళ్ళు కాదు. ఒకసారి జయంతుడనే యువకుడు నగల వర్తకుడి వద్దకు వచ్చి ఒక ముత్యాల హారం కుదవ పెట్టి అప్పు తీసుకుని వాడుకున్నాడు. ఆ యువకుడు పలుకుబడి కలవాడు కాదని గ్రహించి నగలవర్తకుడు దానిలాంటిదే నకిలీ హారము మాయ ముత్యాలతోనూ మాయ బంగారంతోనూ చేయించి ఉంచి ఆ యువకుడు డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు దాన్ని అతనికి ఇచ్చేశాడు. జయంతుడు దాన్ని పరీక్షించి, ఇది నేనిచ్చిన హారం కాదు, నేనిచ్చిన దాని మీద మా తాతగారి పేరున్నది, నా హారం నాకు తిరిగి ఇయ్యి అని పేచీ పెట్టాడు. కాని నగలవర్తకుడు అందుకు ఒప్పుకోలేదు. జయంతుడు ఆ హారాన్ని కంసాలికి చూపితే అది బంగారం కాదని, అవి మంచి ముత్యాలు కూడా కావని చెప్పాడు. వెంటనే అతను రాజుగారి వద్దకు వెళ్ళి నగరవర్తకుడు తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు. రాజు నగలవర్తకుణ్ణి పిలిపించి అడిగాడు, మహారాజా, ఎంతో మంది వస్తువులు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పులు తీసుకుంటారు, బాకీ తీర్చి తమ నగలు తాము పట్టుకుపోతారు. ఈ కుర్రవాడెవరో కూడా నాకు తెలీదు, నేనెందుకు మోసం చేస్తాను అన్నాడు నగలవర్తకుడు. ఇతను నీకిచ్చిన హారం మీద ఇతని తాతగారి పేరున్నదట, మరి మంచి బంగారంతోనూ మంచి ముత్యాలతోనూ చేసిన హారమట. ఇది మాయ బంగారంతోనూ మాయ ముత్యాలతోనూ చేసిన హారం అనడానికి సందేహం లేదు. దీని మీద ఏ పేరు లేదు, మరి దానికేమంటావు అన్నాడు రాజు. అలా అయితే ఈ కుర్రవాడు నా వద్ద పనికి మాలిన హారం తాకట్టు పెట్టి డబ్బు పుచ్చుకున్నాడన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం అన్నాడు నగలవర్తకుడు. రాజు నగలవర్తకుడితో, అలా అయితే నీదేమీ తప్పులేదు, మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు అని నగలవర్తకుడితోనూ జయంతుడితోనూ అన్నాడు. నగలవర్తకుడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. జయంతుడు హతాశుడై వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే రాజు తన మంత్రితో, ఈ నగలవర్తకుడు పచ్చి దొంగ, వీణ్ణి పట్టుకోవాలి అన్నాడు. మంత్రి ఆశ్చర్యపోయి, ఎలా తెలుసుకున్నారు అన్నాడు. పిచ్చివాడా, నగలవర్తకుడైన వాడు మాయ బంగారాన్ని పొరపాటున అయినా నిజమైన బంగారం అని పొరపడతాడా? అదీకాక ఈ జయంతుడనే కుర్రవాడు మోసం చెయ్యదలిచిన వాడైతే బాకీ వడ్డీతో సహా తీర్చడానికి మళ్ళీ వస్తాడా? ఆ కుర్రవాడి మొహం తనకు తెలియదని నగలవర్తకుడే అంటున్నాడు కదా. నగలవర్తకుడు ఇలాంటి మోసాలు ఇంకా చేసి ఉంటాడు, వాడి అంతు తేల్చాలి, అందుకు ఇలా చేద్దాం అని రాజు ఒక ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం మంత్రి మర్నాడు తన నౌకర్ని ఒకరిని పిలిచి వాడికి ఒక రత్నాల కంకణం ఇచ్చి ఏం చేయాలో చెప్పి నగలవర్తకుడి వద్దకు పంపాడు. వాడు నగలవర్తకుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను పరదేశిని, ఇక్కడ వర్తకం చేద్దామని ఈ నగరం వచ్చాను. నా దగ్గర ఈ కంకణం తప్ప ఏమీ లేదు, దీని వెల 10,000 వరహాలుంటుంది, తమరేమైనా కొంటారా అని అడిగాడు. నగలవర్తకుడు ఒకసారి మనిషిని ఎగాదిగా చూసి, ఒకసారి కంకణాన్ని చూసి, అది దొంగ సొమ్మై ఉంటుందని గ్రహించి, ఇది నువ్వు చెప్పినంత వెల చెయ్యదు, 2,000 వరహాలకిస్తే కొంటాను అన్నాడు. అన్యాయం, కనీసం 5,000 ఇవ్వండి అన్నాడు మంత్రి మనిషి. ఈ మాటతో అది దొంగ సొమ్మని నగలవర్తకుడు రూఢీ చేసుకున్నాడు. ఎందుచేతనంటే ఆ కంకణం వెల ఎంత లేదన్నా 12,000 వరహాలుంటుంది. అందుచేత వర్తకుడు, కావలిస్తే ఇంకో 500 ఇస్తాను, ఇష్టముంటే అమ్ము, లేదా దీన్ని నువ్వే ఉంచుకో అన్నాడు. సరే, అలాగే ఇవ్వండి, ఏం చేస్తాం అని మంత్రి మనిషి సొమ్ము తీసుకుని చల్లగా జారుకున్నాడు. నగలవర్తకుడు ఆ కంకణాన్ని తన నగల పెట్టెలో భద్రపరుస్తూ ఉండగా నగర రక్షకుడు రాజభటులతో సహా దుకాణంలోకి వచ్చి, నమస్కారం శ్రేష్ఠి గారు, మీకు కొంచెం శ్రమ కలిగించవచ్చాం అన్నాడు. దానికేం, తమరి ప్రభువులు, సెలవివ్వండి అన్నాడు నగలవర్తకుడు. మరేమీ లేదు, కిందటి రాత్రి రాజభవనంలో కొన్ని నగలు పోయాయి, దొంగ వాటిని మీ బోటి వారికి అమ్మి ఉంటాడని నగల వర్తకుల సరుకు పరీక్షిస్తున్నాం అన్నాడు నగర రక్షకుడు. చూసుకోండి, అదే నా నగల పెట్టె అన్నాడు వర్తకుడు.
పెట్టె తెరవగానే పైనే కనిపించింది కంకణం. ఇది రాజుగారింట పోయిన నగే. ఈ పెట్టెను ఇలాగే రాజభవనానికి తీసుకుపోతాం, మీరు కూడా వెంటరండి అన్నాడు నగర రక్షకుడు నగలవర్తకుడితో. చేసేది లేక నగలవర్తకుడు తన పెట్టె తీసుకుని రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ఆ నగర రక్షకుడు నగలవర్తకుణ్ణి ఒక గదిలో కూర్చోమని వాకిలి వద్ద ఒక భటుణ్ణి కాపలా ఉంచాడు. ఈ లోపల ఊరంతా చాటింపు వేశారు. ఫలాని నగలవర్తకుని వద్ద నగలు తాకట్టు పెట్టి తిరిగి తీసుకున్న వాళ్లందరూ రాజభవనానికి ఆ నగలతో రావాలి అన్న చాటింపు విని చాలామంది వచ్చారు. వారిలో చాలా మంది వద్ద ఉన్నవి నకిలీ నగలు. అసలు నగలు పెట్టెలో దొరికాయి. నగలవర్తకుడి మోసం పూర్తిగా రుజువైపోయింది. ఆ పెట్టెలో జయంతుడి ముత్యాల హారం కూడా ఉన్నది. రాజుగారు జయంతుడికి మిగిలిన వాళ్లకు వారి వారి అసలు నగలు ఇప్పించి మోసకారి అయిన నగలవర్తకుడికి కారాగార శిక్ష విధించాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.